హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇదైతే మా మమ్మీకి సర్జరీ అయిన డే మినీ వ్లాగ్ అండి. ఆ రోజైతే నేను ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. వెళ్ళేసరికి అయితే ఇంకా మా మమ్మీకి సర్జరీ అయ్యి రూమ్కి షిఫ్ట్ చేశారండి. చాలా పెయిన్స్ ఉన్నాయంట. ఇంకా ఫుల్గా ఇబ్బంది పడుతూ ఉందండి. ఇంకా అక్కడ కాసేపు ఉన్నాకైతే నేను 3:30, 4 వరకు అయితే పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళానండి. ఆ రోజైతే అంటే జనవరి 25 ఇంకా తెల్లారితే జనవరి 26 స్కూల్ అయితే తొందరగా వదిలిపెట్టారండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్‌కెళ్లారు. నన్నే తీసుకురమ్మంటే ఇంకా నేను బాబుని తీసుకొని ఆటోలో వెళ్ళి అయితే పాపని తీసుకొని వచ్చానండి. ఇంకా వచ్చాకైతే మళ్ళీ ఇంటికెళ్ళకుండా డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికే వెళ్ళాము. ఇంకా మమ్మీని పిల్లలు కూడా చూస్తారు కదా అన్నట్టయితే ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళేసరికైతే ఇంకా మమ్మీకి బాగా పెయిన్స్ ఉన్నాయంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడైతే పడుకుంటది. మీరు డిస్టర్బ్ చేయకండి అనేసి చెప్పారండి అక్కడున్న వాళ్ళు. సో ఇంకెలాగో మమ్మీ పడుకుంది కదా అనేసి ఇంకా అక్క మమ్మీకి నైటీలు తీసుకొద్దాం రా అంటే బయటికైతే వెళ్ళామండి. పిల్లలు కూడా ఇంకా హాస్పిటల్ దగ్గర అయితే ఉండట్లేదు. అందుకనేసి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే ఒక షాపింగ్ మాల్‌కి వెళ్ళామండి. మమ్మీకి నైటీలు తీసుకుందాం అనేసి. వామ్మో! అక్కడికి వెళ్ళానే గానీ ఇంకా మా పిల్లలు చూడండి నన్నైతే అసలు ఒక్క దగ్గర నిలబడనివ్వలేదండి. చున్నీ పట్టి ఎలా లాగుతున్నారు చూడండి. మీ పిల్లలు కూడా బయటికెళ్తే ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి. నాకైతే ఉన్న కొద్దిసేపు చుక్కలు చూపించారండి. ఇంకా మమ్మీకైతే 1, 2 నైటీలు తీసుకొని మళ్ళీ హాస్పిటల్‌కి అయితే వచ్చి అక్కడి నుంచి బాక్సులు తీసుకొని ఇంటికొచ్చామండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.